వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద డికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ మీకు కరెక్ట్గా చూడండి ఒకసారి. ఎవ్రీడే మేము గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మేమైతే పెడుతున్నాం ఇక్కడ. సో గైస్ మీకు ఒక విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వచ్చారు కదా. సో రైల్వే నుంచి కొత్త నోటిఫికేషన్ ఆర్ఆర్బీ నుంచి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి 6,000 పైనే మనకి వేకెన్సీస్ తోటి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి ఒకసారి. 3 days బ్యాక్ మేము ఈ యొక్క సేమ్ నోటిఫికేషన్ మీద మేము డెడికేటెడ్గా ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికోసం ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మేమైతే ఒక వీడియో అయితే చేసాం. సో కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు, మిస్ అయిపోయారు మీరు. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈరోజు ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్కి మనకి జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో మనకి యాక్చువల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఆ యొక్క నోటిఫికేషన్ గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ఆర్బీ నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి 6,238 వేకెన్సీస్ తోటి. సో మనకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 పోస్టులు అంటే టెక్నీషియన్ పోస్టులు వాళ్ళు భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇప్పుడైతే రిలీజ్ అయిపోయింది. సో మనకి అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. మీరు ఇంటర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఒక పర్టికులర్ పోస్ట్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఆ పోస్ట్ కూడా మీకు చూపిస్తాను. 10+2 అర్హత కలిగిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకైతే పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. అస్సలు వదలదు ఈ యొక్క జాబ్స్ని. మీరు ఆర్ఆర్బీకి సంబంధించి చాలా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అన్నమాట. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యొక్క ఛానల్ని. సో దట్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా మేము రెగ్యులర్గా మేము పోస్ట్ చేస్తాం. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మన యొక్క ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, మా యొక్క ఎఫర్ట్స్ని మీరు గుర్తించండి. మన యొక్క మెయిన్ ఛానల్ వీదటికి ఇలాగే ఈ యొక్క ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ పీడిఎఫ్ అయితే వచ్చిన నోటిఫికేషన్. మీరు చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీ నుంచి డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేశారన్నమాట. సో అరౌండ్ మనకి 71 pages తోటి ఎంటైర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మొత్తం పారామీటర్స్, ఎనెక్షర్స్ అన్నీ ఇచ్చేసారు, A to Z మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి, టెక్నీషియన్ 3లో మనకి చాలా ట్రేడ్స్ ఉంటాయి. ఆ ట్రేడ్కి సంబంధించి అరౌండ్ మనకి 30 మనకి డిఫరెంట్ రోల్స్కి సంబంధించి 6,238 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మంచి నోటిఫికేషన్, తప్పకుండా వీడియో ఎండవర్ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకైతే ఆ నోటీస్ ఇక్కడ చూడండి, మనకి డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇక్కడ చూడండి 21 June 2025 మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినట్టే మేమైతే వీడియో అయితే చేసాం. సో ఎవరైతే మిస్ అయ్యారో సో నో ప్రాబ్లం, మేము రెగ్యులర్గా ఫాలో ఉండి మీరు ఎలాంటి మిస్ అవ్వకుండా మ్యాక్సిమం కవర్ చేస్తాం మేము. ఓకే, సో గ్రేడ్ 1 సిగ్నల్, గ్రేడ్ 3 టెక్నీషియన్ రోల్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ చూస్తే మనకి రేపటి నుంచి అంటే 28 June నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. బట్ దానికి కావాల్సిన డీటెయిల్స్ అని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ అట్ ఆల్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూస్తే మనకి 28 July వరకు మనకైతే ఉంటుంది, మీరు గమనించండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి 30th July వరకు మనకైతే ఇస్తున్నారు. డేట్ ఫర్ మోడిఫికేషన్ విండోస్ అంటే కొంతమంది తప్పులు ఎంటర్ చేసినప్పుడు వాటి మోడిఫికేషన్ కోసం కూడా 1st August నుంచి 10th August వరకు మనకైతే టైం ఇస్తారు. సో చక్కగా మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ అంటే స్క్రైబ్స్కి సంబంధించి మనకి ఎవరైతే అలొకేట్ చేయాలో దానికి సంబంధించి మనకి 11th August నుంచి 15th August వరకు మనకైతే డేట్స్ ఇచ్చారో చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకి పే ప్యాకేజీ ముందు ఇచ్చేసారు. మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి లెవెల్ 5కి 7th పే స్కేల్లో మనకైతే ఉంటుంది. లెవెల్ 5కి సో ఇనీషియల్ పే మనకైతే 29,200 అయితే ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ ఏమో B1 అయితే ఉంటుంది. 18 years నుంచి 33 years వరకు ఉన్న జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు 1st July 2025 అన్నది ఏజ్ క్రైటీరియా మీరు గుర్తుపెట్టుకోండి. 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్ ఆర్ఆర్బీస్లోని. ఓకే, అన్ని ఆర్ఆర్బీస్లోని అనమాట. ఓకే, సో మనకి ఇంకా సెకండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి లెవెల్ 2కి సంబంధించి 19,900 మనకైతే ఇనిషియల్ పే అయితే ఉంటుంది. ఎనెక్షన్ ఏలోని పోస్ట్ వైజ్ పారామీటర్ మీరు చూడండి అని సంచారు, మీకు చూపిస్తాను. అది ఈ మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 6,055 వేకెన్సీస్ తోటి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే వేకెన్సీ అయితే అన్ని ఆర్ఆర్బీస్లోనే అయితే మనకి ఇచ్చారన్నమాట. ఓకే, టోటల్గా 6,238 వేకెన్సీస్ తోటి మనకి టోటల్ అన్ని జోన్స్కి ఆర్ఆర్బీ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని సిగ్నల్కి వచ్చేటికి దగ్గర ఒక 45,000 అండ్ గ్రేడ్ 3 టెక్నీషియన్కి వచ్చేటికి 35,000 వరకు కూడా మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు గైస్, చూడండి ఒకసారి. వేకెన్సీస్, ప్లీజ్ నోట్ దట్ దీస్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్
యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ అని కూడా ఇచ్చారు. సో బై గాడ్స్ కేస్ మనకి ఇంక్రీజ్ అయితే ఇంకా హ్యాపీ, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకైతే మనం ఇండియన్ సిటిజన్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా. సో మీరు గుర్తుపెట్టుకోండి, పోస్ట్ వైజ్ ఇక్కడ ఏజ్ అప్లికబుల్ టు దిస్ ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే 1 జూలై 2025 కల్లా నేను ఆల్రెడీ చెప్పాను. సో టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 3 1 2కి వచ్చేటికి ఇదేమో సిగ్నల్కి వచ్చేటికి 18 నుంచి 33, 18 నుంచి 30 ఇది మనం చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అంటే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి వచ్చేటికి 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ విత్ అట్లీస్ట్ 6 months కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు. సో యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 3 years, నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఆర్కి వచ్చేటికి 6 years, ఎస్టీ ఎస్సీ వచ్చేటికి 8 years అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా అంతే, మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటికి 10 years, ఓబీసీ ఎన్సీఆర్కి వచ్చేటికి 13 years, ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి మనకి 15 years అయితే మనకి ఇస్తుంది అనమాట. ఇంకా గ్రూప్ సి అండ్ గ్రూప్ డికి సంబంధించిన రైల్వేకి సంబంధించిన మనకి ఎంప్లాయీస్ ఉంటారు కదా, దానికి 43, 45, 40 ఏజ్ వరకు మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. మిగతాన్ని కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు విషయం మనం అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా వినండి గైస్. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీ మెన్షన్డ్ బిలో, ఇక్కడ మనకి బిలో మెన్షన్ చేసిన ఆల్ కేటగిరీ పీపుల్ అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సో 500 rupees మనకైతే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఫీజు ఏమో 500 rupees ఉంటాయి. సో గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కనుక సిబిటీ ఎగ్జామ్ మనకి ఫస్ట్ కండక్ట్ చేస్తారు కదా, ఆ యొక్క సిబిటీ ఎగ్జామ్ కనుక మీరు అపియర్ అవుతే సో ఇక్కడ చూడండి an amount of 400 shall be refunded డ్యూలీ డిడక్టింగ్ ద బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ అనేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే సో బయటకు వచ్చిన వెంటనే మీకు 400 rupees వాళ్ళైతే రిటర్న్ చేసేస్తారు. అదే మీరు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సో ఫీజు చూడండి మనకి 250 rupees మీరైతే పే చేస్తారో ఆ 250 rupees కూడా మీకు ప్రాపర్గా సో వాళ్ళైతే రిఫండ్ చేసేస్తారు. ఎప్పుడు అనుకున్నారు? మీరు సిబిటీ ఎగ్జామ్ అపీర్ అయిన తర్వాత. ఓకే, సో ఇది మాట ఫేస్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మీరంతా కూడా ఆన్లైన్లోనే మొత్తం అన్ని పేమెంట్ మోడ్లోని మీరైతే పే చేసుకోవచ్చు. యూపీఐ అవ్వచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ మోడ్లో అంతా కూడా మీరు చక్కగా అయితే పే చేసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే సెలక్షన్ అసలు ఎలా చేస్తారంటే ఫస్ట్ మనం ఎలాగే ఆన్లైన్లోనే అప్లై అయితే చేసేసుకుంటాం. మనకి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ అంటే రేపటి నుంచి మీరైతే అప్లై అయితే చేసుకుంటారు. క్యాండిడేట్స్ కెన్ బి అప్లై ఆర్ఆర్బీ ఈ యొక్క మెయిన్ ఆన్లైన్ అప్లికేషన్ నుంచే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. వన్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. ఈ 3 కనుక మీరు త్రూ చేస్తారంటే మిమ్మల్ని అయితే స్మాల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసేస్తారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ ది సిబిటి ఫర్ పే లెవెల్ 5 పోస్ట్ అంటే టెక్నీషియన్ సిగ్నల్కి సంబంధించి ఎవరైతే గ్రేడ్ 1 అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి టోటల్ డ్యూరేషన్ మనకి 90 minutes ఉంటాయి. టోటల్గా 100 questions అయితే ఇస్తారు. దేర్ షెల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 అంటే మీరు 3 wrong answers కనుక రాశారనుకోండి 1 మార్క్ అయితే మీకు పోతుంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా అయితే రాయాల్సి వస్తుంది. నార్మలైజేషన్ ఆఫ్ ద మార్క్స్ విల్ బి డన్ బై సిబిటి హెల్డ్ ఇన్ ద మల్టిపుల్ షిఫ్ట్స్ అని కూడా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సిలబస్ ఇంకా గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి సిలబస్ చూడండి మనకి జనరల్ అవేర్నెస్ మీద, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీద, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ మీద, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద మనకి టోటల్గా ఈ యొక్క సిలబస్ అయితే ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ దట్ మీరైతే చదువుకొని ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు టెంటేటివ్లీ సబ్జెక్ట్ బ్రేకప్ కూడా ఇచ్చేసారు. మనకి జనరల్ అవేర్నెస్కి 10 questions మనకి 10 marks ఈచ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేటికి 15 questions 15 marks, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్లో 20 questions 20 marks, మ్యాథమెటిక్స్కి 20 questions 20 marks, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 questions 35 marks అంటే టోటల్గా 100 questions ఇస్తారు. 100 marks అయితే మనకైతే సరే ఈచ్ పేపర్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark మాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అది గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి. ఇక గ్రేడ్ 3కి సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 90 minutes టోటల్గా ఇక్కడ 100 questions అయితే ఇస్తారు. ఇక్కడ కూడా అంతే 1/3 mark మనకైతే రాంగ్ ఆన్సర్ అయితే తీసేస్తారు. దాని యొక్క సిలబస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మీద మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి.
మ్యాథమెటిక్స్ మీద టోటల్గా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీద 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్ మీద 40, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మీద 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ చేస్తున్నారు. అంటే టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇవాల్యుయేట్ అయితే చేస్తారు. ఇందులో కనుక మీరు క్వాలిఫై అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ప్రాపర్గా అయితే చేస్తారనేసి క్లియర్గా ఇచ్చేస్తారు. హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు తెలుసు అంతా కూడా ఆన్లైన్లో మనం అయితే అప్లై అయితే చేసుకుంటూ ఫస్ట్ ఓటీపీ జనరేట్ చేసుకుని ఆఫ్టర్ దట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేయాల్సి వస్తుంది. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరైతే ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ సిగ్నేచర్ అన్ని కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ మొత్తం ఇక్కడ చూడండి మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సిగ్నేచర్ ఇక్కడ చూడండి సిగ్నేచర్ మస్ట్ బి రిటన్ ఇన్ ద క్యాండిడేట్స్ ఓన్లీ అండ్ బ్లాక్ ఇంక్ పాయింట్ తోటే మీరు సిగ్నేచర్ చేసి మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి అనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. దాని యొక్క సైజ్ అసలు ఎంత ఉండాలి, ఎంత ఎంబీతో మీరు సేవ్ చేసుకోవాలనేసి కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు. ఆ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి అసలు ఏమేమి ఆర్ఆర్బీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అహ్మదాబాద్, చండీగఢ్, ముంబై, అజ్మీర్, నెక్స్ట్ చెన్నై. మేజర్గా మనం కొంతమందికి యూజ్ అయ్యేది చెన్నై యూజ్ అవుతుంది. నెక్స్ట్ ముజాఫర్పూర్, నెక్స్ట్ ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్, పాట్నా, బెంగళూరు యూజ్ అవుతుంది మనకి కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ గౌహతి, రాంచీ, భోపాల్, జమ్మూ, శ్రీనగర్. మెయిన్ మనకి యూజ్ అయ్యేది సికింద్రాబాద్ అన్నమాట గైస్, ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు సికింద్రాబాద్. నెక్స్ట్ భువనేశ్వర్, కోల్కతా, సిలిగురి, నెక్స్ట్ బిలాస్పూర్, మాల్డా, నెక్స్ట్ తిరువనంతపురం అన్నమాట. సో మేజర్గా మనకి యూజ్ అయ్యి మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సికింద్రాబాద్, బెంగళూరు అండ్ చెన్నై ఆర్ఆర్బీస్కి మనం అయితే ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అసలైన విషయానికి వస్తే ఫస్ట్ మనకి గ్రేడ్ 1 సిగ్నల్కి అసలు ఎవరు ఎలిజిబుల్ అనేసి మనం ఇక్కడ క్లియర్ కట్గా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి మనకి సిగ్నల్కి సంబంధించి ఇది కొద్దిగా టెక్నికల్ రోల్ కాబట్టి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ అంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కనుక మీరు చేసుంటే మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ 3 years డిప్లొమా క్యాండిడేట్స్ చూడండి ఒకసారి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ద అబోవ్ స్ట్రీమ్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనేసి ఇచ్చారు. ఇదేంటి సిగ్నల్కి సంబంధించి మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా వరకు ఇక్కడ చూడండి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా ఉంటాయి గైస్. ఇక్కడ చూడండి టోటల్గా 30 అబోవ్ మనకైతే రోల్స్ ఉన్నాయి కదా. అందులో మనకి ట్రాక్ మిషన్ అందులో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా అన్ని కూడా రోల్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇందులో మీరు 10th పాస్ అయిన తర్వాత మీరు ఐటీఐ చేసి ఉండాలి ఈ యొక్క ట్రేడ్లో మాట గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రేడ్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాలి. ఓకే, ఆ ట్రేడ్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకాట్రానిక్స్, మెకానిక్ డీజిల్, మెకానిక్ ఆర్ మోటార్ వెహికల్, వెల్డర్, మెకానిస్ట్ ఎవరైతే చేశారో ఈ యొక్క ట్రేడ్లో కనుక మీరు ఐటీఐ చేశారో 10th తర్వాత వాళ్ళందరూ కూడా ఈ యొక్క ట్రాక్ మిషన్కి సంబంధించి ఇంజనీరింగ్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో పీవే అని ఉంటుంది, నెక్స్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇవన్నీ ట్రేడ్స్ మాట గుర్తుపెట్టుకోండి గైస్, ఇవన్నీ కూడా గ్రేడ్ 3కి సంబంధించినవే. నెక్స్ట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, నెక్స్ట్ డీజిల్ షెడ్ టీఆర్ఎస్, నెక్స్ట్ జనరల్ సైన్సెస్ సర్వీసెస్ టీఆర్బి, ఈఎంయు అంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్లోకి అయితే వస్తాయి. జనరల్ సర్వీసెస్ ఎలక్ట్రికల్ మళ్ళీ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ ఉంటుంది. సిగ్నల్ ఎస్ఎన్టీ గైస్. నెక్స్ట్ పీవే ఇంజనీరింగ్ సంబంధించి వర్క్షాప్ మెకానికల్ ఇది కూడా. ప్రొడక్షన్ యూనిట్ మెకానికల్, వర్క్షాప్ ఎలక్ట్రికల్, ప్రొడక్షన్ యూనిట్ ఎలక్ట్రికల్, ఇక్కడ కూడా వర్క్షాప్ మెకానికల్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ట్రేడ్స్ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ యూనిట్ మెకానికల్, ఇంకా అలాగే ప్రొడక్షన్ యూనిట్ వర్క్షాప్ అన్ని కూడా మెకానికల్కి సంబంధించి ట్రేడ్స్. మరి తమ్నేల్లో ఇంటర్ పెట్టావేంటి బ్రో అనేసి కొంతమందికి డౌట్ వస్తుంది. దానికోసం మీకు ఇంకా క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్ని ట్రేడ్స్లో 15th ట్రేడ్ ఒకసారి మీరు గమనిస్తే 15th రోలో ఉన్న ట్రేడ్ కనుక మీరు గమనించారనుకోండి. ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ సిగ్నల్కి సంబంధించి ఎస్ఎన్టీ మాట ఈ యొక్క ట్రేడ్లో మనకి ఇక్కడ ఇచ్చారు. ఆర్ 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. సో ఎంపీసీ చేసిన ఇంటర్మీడియట్ క్యాండిడేట్లు కూడా ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్కి ఆర్ ఈ యొక్క పర్టికులర్ పొజిషన్కి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అందుకే మీకు తమ్నేలో ఇంటర్ కూడా ఎలిజిబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఎక్కడ కూడా నేను రాంగ్ మెన్షన్ చేయను. మీకు తమ్నేల్లో అవ్వచ్చు లేకపోతే మీకు టైటిల్లో అవ్వచ్చు, అది మాత్రం నేను అయితే పక్కగా చూసుకుంటాను. అంతే తప్పించి ఇక్కడ వేరే డిగ్రీ లోపల ఉంటుంది, బయట మాత్రం వేరే డిగ్రీ నేను తమ్నేల్ అయితే పెట్టను గైస్, గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో అయితే మేము చాలా జెన్యూన్గా అయితే ఉంటాం. ఇక వేకెన్సీస్ అండ్ విషయానికి వస్తే అసలు ప్రతి ఆర్ఆర్బీకి అసలు ఎలా డివైడ్ అయ్యిందనేసి ఇక్కడ ఇచ్చేసారు. అహ్మదాబాద్కి ఏమో టోటల్గా చూసుకుంటే 174 అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా అజ్మీర్కి వచ్చేటప్పటికి 139 అలా డివైడ్ అయితే చేశారు. బట్ మనకి యూజ్ అయ్యి చెప్తాను మీకు. బెంగళూరుకి వచ్చేటప్పటికి 140 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చెన్నైకి వచ్చేటప్పటికి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గైస్, 1347 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్కి వచ్చేటప్పటికి మనకైతే 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి అన్ని ఆర్ఆర్బీస్ కలిపి 6000
238 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు కావాల్సిన ఎనక్షర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇదే పీడిఎఫ్లో మీరు నీట్గా ఇచ్చారు. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, అన్ని ఫార్మాట్స్ కూడా స్క్రైబ్కి సంబంధించిన ఫార్మాట్స్ అన్ని కూడా ఇక్కడ ఇందులో ఇచ్చేసారు. డిక్లరేషన్ ఫామ్స్, ఫామ్ 6 అన్ని కూడా ఇచ్చేసారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు వీడియో డిస్క్రిప్షన్ మీద ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారో ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ నీట్గా ఫర్నిష్ చేస్తాం. ఇలా కిందకి డీటెయిల్స్ నుంచి ఇలా కిందకి వచ్చేసారనుకోండి మీరు, ఓకే, మీకు ఇక్కడ నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను, అప్లికేషన్ లింక్ ఇచ్చాను, షార్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు మేము వీడియో చేస్తాం కదా, ఆ యొక్క లింక్ కూడా ఇచ్చాను మీకు రిఫరెన్స్ కోసం. ఓకే, నోటిఫికేషన్ లింక్ మీకు ఇచ్చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, అక్కడ డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు అప్లై లింక్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, అందుకే సర్వర్ బిజీ ఉంది కాబట్టి దీని మీకు ఇచ్చేస్తే చూడండి, సర్వర్ అండర్ మెయింటెనెన్స్ అని వస్తుంది. రేపు మార్నింగ్ మీకు అయితే ఎనేబుల్లోకి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఇలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మేము రెగ్యులర్గా ఇస్తున్నాం, అన్ని కూడా కవర్ చేస్తున్నాం. సో అందుకే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి, మీ యొక్క సపోర్ట్ కావాలి. అందుకే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కడదాం. అంతవరకు సెలవు, బాయ్.